So, hello guys, and Abradhe, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్ ఈ వీడియో ఈ రోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్ ఈ రోజు రాలో ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ అండ్ మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ మధ్యలో ఒక సాలిడ్ సెగ్మెంట్ జరిగింది. అండ్ బాస్ ఈ సెగ్మెంట్ లో మన కోడీ రోడ్స్ ద రాక్ ఎక్కిరించినారు, మన సెత్ రాలిన్స్ ద రాక్ తో పాటు మన రోమన్ రేన్స్ కి ఎక్కిరించి పడేసినారు. అండ్ బాస్ ఈరోజు మొత్తం రాలో కోడీ రోడ్స్ అండ్ మన సెత్ రాలిన్స్ సెగ్మెంట్ చాలా జబర్దస్త్ సెగ్మెంట్ ఉండే. ఎందుకంటే మనకి సెగ్మెంట్ ఒకటి తెలిసి అనమాట. అంటే ఇప్పుడు మనకి రోమన్ రేన్స్ అంటే మన ద రాక్, కోడీ, సెత్ రాలిన్స్ మధ్యలో ఏం నడుస్తుందో అంటే కొంచెం క్లారిటీ వచ్చి, అంటే ఎక్కువ కాదు కొంచెం క్లారిటీ వచ్చి మనకి ఈ సెగ్మెంట్లో. సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే మనకి ద న్యూ డే అంటే మన కోఫీ కింగ్స్టన్, ఎగ్జేవియర్ వుడ్స్ అండ్ మన మెయిన్ ఈవెంట్ జే ఊసో వర్సెస్ ది ఇంపీరియం అంటే మన గుంథర్, లుడ్విగ్ కైసర్ అండ్ విన్సీ మధ్యలో మనకి ఒక జబర్దస్త్ 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికాయి. నిజంగా ఈరోజు రా స్టార్టింగ్లో ఈ మ్యాచ్ చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే అనమాట. నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ వచ్చింది ఈ మ్యాచ్. స్టార్టింగ్ అర్ధగంట మొత్తం ఓన్లీ ఇదే మ్యాచ్ వచ్చాయి అనమాట మన రాలో. అండ్ చాలా జబర్దస్త్ ఉండే ఈ మ్యాచ్. ఈ మ్యాచ్లో మన జే ఊసో అండ్ గుంథర్ మధ్యలో మన చాలా జబర్దస్త్ ఫేస్ ఆఫ్ చూడకి. అండ్ మన జే ఊసో అయితే ఒక స్లాబ్ ఇచ్చి పడేసినారు మన గుంథర్కి. అండ్ మన గుంథర్ అండ్ జే ఊసో చాలా జబర్దస్త్ పడేసినారు ఈ మ్యాచ్లో. అండ్ బాస్ అంతగా చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, జే ఊసో, కోఫీ కింగ్స్టన్ అండ్ ఎగ్జేవియర్ వుడ్స్. ఎస్ గాయస్, అంటే మనది ఇంపీరియం మెంబర్స్ అంటే మన గుంథర్, విన్సీ అండ్ లుడ్విగ్ కైసర్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. అండ్ ఈ మ్యాచ్లో గెలిచినారు మన ద న్యూ డే అండ్ జే ఊసో. అండ్ బాస్ అంతేకాదు ఇంకా చాలా సాల్వ్ జరిగింది అన్నమాట ఈ మ్యాచ్. అంటే మీరు ఈ మ్యాచ్ ఒకవేళ చూడలేదంటే మీరు కంపల్సరీ ఈ మ్యాచ్ చూడండి. ఎందుకంటే ఈ మ్యాచ్లో మనకి జే ఊసో అండ్ గుంథర్ మధ్యలో కొంచెం జబర్దస్త్ మూమెంట్స్ మనకి చూడడానికి దొరికినాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనకి ది ఆల్మైటీ బాబీ లాష్లీ వర్సెస్ మన బిగ్ బ్రాన్సన్ రీడ్ మధ్యలో మనకి ఒక మంచి క్వాలిఫైయింగ్ మ్యాచ్. అంటే ఇది మన ఎలిమినేషన్ చేంబర్ కోసం, అంటే ఒక చేంబర్ మ్యాచ్ కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండే. అండ్ బాస్ నిజంగా ఈ మ్యాచ్ జబర్దస్త్ అంటే జబర్దస్త్ మ్యాచ్ ఉండే. ఎందుకంటే ఇద్దరు హెవీవెయిట్ సూపర్ స్టార్ కదా, అంటే మన బ్రాన్సన్ రీడ్ అండ్ మన బాబీ లాష్లీ ఒక హెవీవెయిట్ సూపర్ స్టార్. సో నిజంగా చాలా మస్తు అనిపించింది ఈ మ్యాచ్. అండ్ బాస్ ఈ మ్యాచ్లో మన బాబీ లాష్లీ అంటే హట్ లాక్లో ఇరికేనిక్ అంటే హట్ లాక్లో అంటే సబ్మిషన్లో లాక్ చేయడం ట్రై చేస్తూ ఉంటారు మన బాబీ లాష్లీ. బట్ మన బ్రాన్సన్ రీడ్ జరా అంటే కొంచెం హెవీ పర్సనాలిటీ కాబట్టి అంత ఈజీలీ లాక్ కారన్నమాట. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్లో మన బ్రాన్సన్ రీడ్ నిజం చెప్పాలంటే బాబీ లాష్లీ లాంటి సూపర్ స్టార్కి బ్రాన్సన్ రీడ్ బాగానే టక్కర్ ఇచ్చిండు బాస్. నిజం చెప్తున్నాను, బాగానే టక్కర్ ఇచ్చింది మన బ్రాన్సన్ రీడ్ మన బాబీ లాష్లీకి. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్లో హైలైట్ మూమెంట్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ ఎండింగ్లో ఏమైందంటే మన బ్రాన్సన్ రీడ్ ఆ రింగ్ది అంటే మన రింగ్ టాప్ రోప్ పైన ఎక్కినప్పుడు ఏమైందంటే మన బాబీ లాష్లీ ఆ టాప్ రోప్ పైకి వెళ్ళంటే లేపెత్తేసింది చూడు. అది ఒక హైలైట్ అంటే హైలైట్ మూమెంట్ ఉండే బాస్. దాని తర్వాత మన బాబీ లాష్లీ ఒక స్పియర్ ఇచ్చేసినారు మన బ్రాన్సన్ రీడ్కి అండ్ కవర్ చేసినారు. అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మన ది ఆల్మైటీ బాబీ లాష్లీ. సో దీని అర్థం ఏంటంటే మన బాబీ లాష్లీ మన ఎలిమినేషన్ చేంబర్లో అంటే ఒక చేంబర్ మ్యాచ్ కోసం క్వాలిఫై అయిపోయినారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మనకి అంటే మన సామి జైన్ ఒక ఇంటర్వ్యూ చూపించినారు అనమాట. అంటే మన అంటే అక్కడ ఎరీనాలోనే క్రౌడ్ ఓవర్ రానప్పుడు అక్కడ మన సామి జైన్ కూర్చొని అంటే ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటారు. అండ్ అప్పుడే గైస్ అక్కడ మన షిన్సుకే నాకమురా ఇంటర్వ్యూ చేసినారు ఆ ఇంటర్వ్యూకి. సో అందుకని మనకి ఈరోజు షిన్సుకే నాకమురా వర్సెస్ సామి జైన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఓకే, సో నెక్స్ట్ అక్కడ రింగ్ లో ఎంటర్ అయిపోయింది ది అమెరికన్ నైట్ మేర్ కోడీ. గాయస్ మన కోడీ రోడ్స్ సెగ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉండే. అండ్ మన కోడీ రోడ్స్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ జబర్దస్త్ గా చీర్ చేసినారు. కోడీ రోడ్స్ చాలా చాలా హ్యాపీగా అనిపించారు. ఎందుకంటే ఫ్యాన్స్ సపోర్ట్ ఈ మధ్య చాలా చాలా పెరిగింది కదా. సో అందుకనే మన కోడీ చాలా చాలా హ్యాపీగా అనిపించినారు. అండ్ కోడీ రోడ్స్ రింగ్ లో వచ్చి చెప్పినారు. సో చెప్పండి దేని గురించి మాట్లాడదాం చెప్పండి. చూడండి నాకేమనిపిస్తుంది అంటే మనం ఈ రెసల్ మేనియా మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే నేను ఈ రెసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ కోసం నేను ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ ఛాలెంజ్ చేశాను. రోమన్ రేన్స్ ఫైట్ చేయబోతాం ఈ రెసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో. సో అందుకనే మనము దీని గురించి మాట్లాడదామని కోడీ రోడ్స్ చెప్పినారు. అండ్ అంతేకాదు కోడీ రోడ్స్ ఏమన్నారంటే చూడండి నేను రోమన్ రేన్స్ కి ఛాలెంజ్ చేశానంటే అది ఓన్లీ
మీ వలన. ఎందుకంటే మీరు ప్రతి ఒక్క చేయాలంటే మీరు ఒక వర్డ్ చెప్పినారు అండ్ అంటే మీరు మీ వాయిస్ లేపినారు అండ్ మొత్తం వరల్డ్లో అందరూ నా గురించి మాట్లాడినారు. అంటే మొత్తం వరల్డ్ అందరూ చాలా సపోర్ట్ చూపించినారు, చాలా మాట్లాడుకొని చాలా సపోర్ట్ చూపించినారు అండ్ ఒక వర్డ్ చెప్పినారు. అండ్ ఆ వర్డ్ ఏంటంటే అని మన కొన్ని రోడ్స్ ఆ వర్డ్ చెప్పనిపోయినా కానీ అంతలోనే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ తెలిసిపోయింది ఆ వర్డ్ ఏందో. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేసినారు. సో అందుకని ఫ్యాన్స్ ఏమన్నారంటే వి వాంట్ కోడి అని మన ఫ్యాన్స్ అంటే ఆ వర్డ్ చెప్పినారు. సో అప్పుడే కోడి రోడ్స్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికి అండ్ అందరు ఫ్యాన్స్కి థ్యాంక్ యూ అని చెప్పినారు. అండ్ కోడి రోడ్స్ ఏమన్నారు అంటే చూడండి నాకు ఏం అర్థమవుతలేదు. అంటే మీరు చూపిస్తున్న ప్రేమకి అంటే ఈ ప్రేమకి నేను ఎలా తిరిగి నాకు అర్థమవుతలేదు. కానీ ఒకటి మాత్రం తెలుసు అండ్ అది ఏంటంటే నేను ఈ రసల్ మేనియాలో మీ అందరు ప్రేమకి నేను మీకు తిరిగిస్తాను. అంటే నేను ఈ రసల్ మేనియాలో రోమన్ రైన్స్కి ఓడిపించేస్తానని మన కోడి రోడ్స్ చెప్పినారు. అండ్ అంతేకాదు కోడి రోడ్స్ కొంచెం అక్కడ ఎమోషనల్ అయినారు. అండ్ కోడి రోడ్స్ అంతలో ఏమన్నారు అంటే చూడండి నేను ఎక్కువ ఎమోషనల్ కాన్ అనమాట. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ ఎమోషనల్ అయితే ఇక నేను క్రై బేబీ అంటే కోడి క్రై బేబీని అయిపోతాను అని మన కోడి రోడ్స్ చెప్పినారు. సో బాస్ ఇంకేముండే అంటే ద రాక్ గురించి అక్కడ మెన్షన్ చేయంగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ రాకీ సక్స్ అని చెప్పి అంటే బ్యాడ్గా చాంట్ చేసినారు రాక్ గురించి. సో అప్పుడే కోడి రోడ్స్ ఏమని చెప్పినట్టు చూడండి ఇప్పుడు ఈ మనిషి ఇంకొకరుగా అంటే ఈ మనిషి అంటే చాలా ఫేమస్ అనమాట. ఈ మనిషి యొక్క ఒరిజినల్ పీపుల్ ఛాంప్ అనమాట. అండ్ ఇదే మనిషి నాకు అంటే కోడి క్రై బేబీస్ అని చెప్పినాడు. అంటే నా ఫ్యాన్స్ అందరికీ కోడి క్రై బేబీస్ అని చెప్పినాడు. అండ్ ఈ మనిషికి అసలు నచ్చలేదు. అంటే వి వాంట్ కోడి అనే ఇది అసలు నచ్చలేదు అనమాట ఈ మనిషికి. కానీ అంటే ఇప్పుడు ఈ మనిషి ఇంకొకరుగా ద రాక్ అని చెప్పిన అక్కడ స్క్రీన్లో అంటే మన ప్యాట్ మెకాఫీతో అంటే మన ద రాక్ది ఒక ఇంటర్వ్యూ జరిగింది కదా. అండ్ ఆ ఇంటర్వ్యూ గురించి నేను మీ దగ్గర ఆల్రెడీ అంటే ఒక అప్డేట్ ఇచ్చేసినాను. సో ఆ ఇంటర్వ్యూలో ద రాక్ ఏమని చెప్పినారు ఈ మనిషి ఇలాంటి ఇప్పుడు ఎవరెవరు కోడి రోడ్స్కి సపోర్ట్ చేస్తున్నారు అంటే #వి వాంట్ కోడి అని అంటే ట్రైన్ నడిపిస్తున్నారు వీళ్ళందరూ వేస్ట్ కావాలన్నమాట. ఎందుకంటే వీళ్ళందరూ ఒక 10-20 ట్వీట్ చేస్తారు అండ్ చికెన్ అట్ తింటారు అండ్ దాని తర్వాత తినడానికి అంటే ఎంకలు తీసి పడేస్తారు అండ్ మరోసారి ట్వీట్ చేస్తారు. సో వీళ్ళు ఆ టైప్ మనుషులు అనమాట. సో వీళ్ళందరూ అంటే కోడి క్రై బేబీస్ అని మన ద రాక్ చెప్తున్నారు కదా. సో అదే వీడియోని అక్కడ చూపించినారనమాట. సో దాని తర్వాత మన కోడి రోడ్ చెప్పినారు చూడండి ద రాక్ అంటే సేమ్ మనిషి కాదన్నమాట. అంటే ద రాక్ ఇంతకుముందు వచ్చిన ప్రోమో అండ్ ఇప్పుడు మాట్లాడుతున్న ప్రోమోస్కి ఎవరు మ్యాచ్ చేయలేదు. అంటే ద రాక్ మైక్ స్కిల్స్కి ఎవరు మ్యాచ్ చేయలేరు. జబర్దస్త్గా మాట్లాడతారు ద రాక్ మైక్ ముందు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్యాట్ మెకాఫీ ఇదంతా ఏం జరుగుతుంది అంటే ప్యాట్ మెకాఫీ ఎక్కడే ఉండే కదా రింగ్ సైడ్ కామెంటరీ చేస్తున్నారు అండ్ ప్యాట్ మెకాఫీ షోలోనే మాట్లాడినారు కదా ద రాక్ అండ్ మా చికెన్ నగర్ చెప్పినారు. సో దానికి అడిగిన అసలు దాని సంబంధం ఏందని మన కోడి రోడ్స్ అడిగినారు ప్యాట్ మెకాఫీకి. అండ్ అంతేకాదు కోడి రోడ్స్ ఏమన్నారు అంటే చూడండి ఇప్పుడు అంటే మీరు తప్పంగా ఉంటాయి అంటే ద రాక్ ఫ్యానే అంటే చాలామంది ఒకప్పుడు ద రాక్ ఫ్యాన్ ఉండొచ్చు కానీ ఇప్పుడు ఈ మనిషి అంటే ఆ పీపుల్ ఛాంప్ కాదనేమాట. అంటే నేను రీసెంట్ చూసినా కదా ద రాక్ చాలా క్లియర్గా అనిపించింది అనమాట. ద రాక్ ఐస్ చాలా క్లియర్గా అనిపించింది. అండ్ అది ఏంటంటే ద రాక్లో ఇప్పుడు ఆ ఎనర్జీ లేదు అండ్ ద రాక్ అండ్ రోమన్ రైన్స్ ఇప్పుడు అంటే వాళ్ళు కలిసిపోయినారు అండ్ వాళ్ళు పర్ఫెక్ట్ స్టోన్లో మారిపోయినారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి అందరి ముందు అంటే ద రాక్కి కరెక్ట్గా వినపడదు అనుకుంటా. నేను ద రాక్ గురించి అంత బ్యాడ్గా మాట్లాడలేదు బట్ అయినా ద రాక్ అందరి ముందు నాకు స్లాబ్ ఇచ్చి పడేసినాడు గుంజి బేర్ ఇచ్చి పడేసినాడు. సో ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ద రాక్ ఇప్పుడు నేను నీ జోలికి వస్తాను అంటే నేను నీకు కొట్టేస్తానని మన కోడి రోడ్స్ చెప్పినారు. ఎస్ అంటే ద రాక్ చేయలేపినారు కదా కోడి రోడ్స్ పైన. సో అందుకని కోడి రోడ్స్ మీద రాక్ పైన చేయలేపుతారని చాలా క్లియర్లీ చెప్పేసినారు. అండ్ బాస్ అంతేకాదు అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ ది సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్. అండ్ సెత్ రాలిన్స్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. మన సెత్ రాలిన్స్ పాట పాడినారు. అండ్ అంతేకాదు సెత్ రాలిన్స్ రింగ్లో రాగానే అంటే మన కోడి రోడ్స్ ఏమని చెప్పినారు అంటే చూడు సెత్ రాలిన్స్ అంటే ఇప్పుడు మనము ఇక్కడ మాట్లాడే పాయింట్ వచ్చే ముందు నేనైతే ఫస్ట్ నీకు థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు రీసెంట్లీ ప్రెస్ కాన్ఫరెన్స్లో అంటే నువ్వు నా సైడ్ వచ్చినట్టు నువ్వు నా కోసము ద రాక్ పైకి వెళ్ళిన కదా. అందుకనే నీకు థ్యాంక్స్ అని ఒక టైప్లో మన కోడి రోడ్స్ చెప్పినారు. సో అప్పుడే మన సెత్ రాలిన్స్ చెప్పినారు యూ వెల్కమ్ కోడి రోడ్స్ అంటే మన కోడి థ్యాంక్ యూ చెప్పినందుకు సెత్ రాలిన్స్ యూ వెల్కమ్ అని చెప్పేసిన. దాని తర్వాత సెత్ రాలిన్స్ ఏమన్నారంటే చూడు కోడి రోడ్స్ నేను ఈ రసల్ మేనియాలో నీతో ఫైట్ చేద్దాం అనుకున్నాను. నేను నా టైటిల్ని డిఫెండ్ చేద్దాం అనుకున్నాను నీతో ఫైట్ చేసినప్పుడు. కానీ సరే అంటే ఇప్పుడు నువ్వు నీ డిసిజన్కి నేను ఒక టైప్లో అంటే రెస్పెక్ట్ ఇస్తాను. నీ డిసిజన్కి నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే నువ్వు నీ స్టోరీని ఫినిష్ చేయాలి. సో అందుకనే నువ్వు రోమన్ రైన్స్కి చూస్ చేసినావు. సో అర్థం చేసుకోగలను అంటే నువ్వు రోమన్ రైన్స్ ఉన్న టైటిల్ నీకు కావాలి. సో అది నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే తెలుసు అనే మాట అంటే నువ్వు నీ స్టోరీని ఫినిష్ చేయాలి. అండ్ అంతేకాదు నిజం చెప్పాలంటే
ఓన్లీ అంటే నీ కోసం అని కాదు, నా కోసం, ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ కోసం, అందరి కోసం నువ్వు నీ స్టోరీని ఫినిష్ చేయి. నీ కోసం, నీ డాడ్ కోసం, అంటే అందరి కోసం నువ్వు ఈ స్టోరీని ఫినిష్ చేయాలి. ఎందుకంటే మొత్తం వరల్డ్ నీ స్టోరీ ఫినిష్ చూడాలనుకుంటుందని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. అండ్ అంతేకాదు సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, చూడు కోడీ రోడ్స్, ఇప్పుడు నీ దగ్గర ఒక అవకాశం ఉంది. అండ్ ఒక్కవేళ నువ్వు అంటే రసల్ మేనియాలో రోమన్ రేన్స్ కి ఓడిపోలేకపోయినావు అనుకో, అంటే నువ్వు ఓడిపోయినావు అనుకో అండ్ రోమన్ రేన్స్ గెలిచిండనుకో, ఇక రసల్ మేనియా ల్యాండ్స్కేప్ మొత్తం డార్క్ అయిపోతాయి అన్నమాట. అండ్ రోమన్ రేన్స్ ఒక పవర్ఫుల్ ఛాంపియన్, తెలుసా? రోమన్ రేన్స్ పవర్ఫుల్ ఛాంపియన్. అండ్ నువ్వు ఒకవేళ రోమన్ రేన్స్ కి ఓడిపోలేకపోతే మాత్రం, రోమన్ రేన్స్ రసల్ మేనియాలో గెలిస్తే మాత్రం రోమన్ రేన్స్ ఇంకా ఎక్కువ పవర్ఫుల్ అయిపోతాడు. సో దీని అర్థం ఏంటంటే రోమన్ రేన్స్ చాలా తక్కువ కనిపిస్తాడు. సో తక్కువ కనిపించినట్టే రోమన్ రేన్స్ ఆ టైటిల్ కి, అంటే అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ కి రోమన్ రేన్స్ చాలా అంటే చాలా తక్కువ డిఫెండ్ చేస్తాడు. సో అందుకనే ఫ్యాన్స్ కి ఏం కావాలో అది నువ్వు ఈ అర్థమైందా అంటే రోమన్ రేన్స్ కి ఓడిపించి ఆ టైటిల్ తీసుకోరా అని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. అడంతేకాదు సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, సో కోడీ నీ ప్లాన్ ఏంది? ఎందుకంటే లాస్ట్ ఇయర్ నువ్వు రసల్ మేనియాలో ఓడిపోయినావు. అంటే లాస్ట్ ఇయర్ నువ్వు అంటే రసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో రోమన్ రేన్స్తో ఫైట్ చేసినప్పుడు ఆ మ్యాచ్ మధ్యలో చాలా చీటింగ్ జరిగింది. అంటే చాలా ఇంటర్వ్యూ జరిగింది అనమాట. అంటే అక్కడ రింగ్ సైడ్ అక్కడ పాల్ హేమన్ ఉండేది, సోలోసికా అంటే యూసర్స్, అంటే చాలా గడబడ జరుగుతూ ఉంటుంది రోమన్ రేన్స్తో ఫైట్ చేసినప్పుడు. సో అందుకని నువ్వు లాస్ట్ ఇయర్ ఓడిపోయినావు. అండ్ అంతేకాదు మళ్ళొకసారి ఈ సంవత్సరం రాయల్ రంబల్ గెలిచి ఈ అవకాశం సంపాదించినావు. అండ్ నిజం చెప్పాలంటే ఈసారి అయితే ఇంకా చాలా అంటే చాలా డిఫరెంట్ ఉందన్నమాట ఆ మ్యాటర్. ఎందుకంటే ఈసారి నువ్వు డీల్ చేయబోయే మనిషి ఇంకెవరో కాదు, అంటే చాలా చివరి సూపర్ స్టార్, చాలా పెద్ద మనిషి. అండ్ ఆ మనిషి ఇంకెవరో కాదు, రాక్. ద రాక్ తో నువ్వు డీల్ చేయబోతున్నావు, అర్థమైందా? సో అప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ మళ్ళీ ఒకసారి రాకీ సక్స్ అని చాంట్ చేసినారు. సో అప్పుడే సెత్ రాలిన్స్ చెప్పినారు, చూడు కోడీ రోడ్స్, ఈసారి ఈ ఫైట్లోను ఒక్కనివి లేవు అనే మాట, అర్థమైందా? అంటే చూడు నిజం చెప్పాలంటే నువ్వు రోమన్ రేన్స్ కి, అంటే రోమన్ రేన్స్ ముందు ఒక మాట చెప్పినావు కదా, చూడు రోమన్ రేన్స్, నేను నీ దగ్గరికి వెళ్ళి ఆ టైటిల్ తీసుకుంటాను అండ్ నేను నీ దగ్గరికి వెళ్ళి మొత్తం తీసుకుంటాను నేను ఒక మాట చెప్పినావు కదా. సో అప్పుడు ఆ మాట చాలా అంటే చాలా జబర్దస్త్ అనిపించింది. ఎందుకంటే నేను చాలా పరేషాన్ అయిపోయాను. అంటే ఇలాంటి మనుషులతో, అంటే రోమన్ రేన్స్ లాంటి మనుషులు, ఇది రాక్ లాంటి మనుషులు అంటే ఇలా నచ్చిన వీళ్ళు చేస్తారు, ఇష్టమైన చేసి పడేస్తారు, అసలు ఏం ఆలోచించారు. సో అందుకని నేను ఇలాంటి మనుషులతో నేను చాలా పరేషాన్ అయిపోయినాను, చాలా ఎక్కువ అయిపోయింది ఇలాంటి మనుషులు. సో అందుకని ఇది ఎండ్ చేయాలని. ఇంకొకటి ఏంటంటే నిజం చెప్పాలంటే దీంట్లో ఎక్కడనో నా మిస్టేక్ బి ఉందన్నమాట. ఎందుకంటే ఒక 12 సంవత్సరాల ముందు నేను రోమన్ రేన్స్ అంటే డీన్ ఆంబ్రోస్ పేరు అక్కడ మెన్షన్ చేయలేదు. సో అక్కడ ద షీల్డ్ అనమాట, ద షీల్డ్ మేము ఇక్కడ అంటే ఇక్కడ మెట్లకాడ ఇక్కడ దిగినాము అండ్ ఇక్కడ వచ్చి మేము డైరెక్ట్గా అటాక్ చేసినాము. అండ్ నేను చాలా చెప్పినా అనమాట, చాలా నేర్పించిన రోమన్ రేన్స్కి. అంటే మన సెత్ రాలిన్స్లో కొంచెం చెడ్డ అలవాటు ఉండే, చెడ్డ అలవాటు అంటే చెడ్డ అలవాటు కాదంటే చీటింగ్ చేసే అలవాటు, ఇలాంటి అలవాటు ఉండే కదా. సో అన్ని చాలా చెప్పినారన్నమాట రోమన్ రేన్స్కి. అండ్ కొంచెం బి ఐడియా లేకుండే, అంటే మన సెత్ రాలిన్స్కి అంట కొంచెం బి ఐడియా లేకుండే అంట, అంటే రోమన్ రేన్స్ ఇంత పెద్ద మాన్స్టర్లా మారిపోతాడని అస్సలు ఐడియా లేకుండే అని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. రోమన్ రేన్స్కి మాన్స్టర్ అని చెప్పినారు. సెత్ రాలిన్స్ చాలా జబర్దస్త్ సెగ్మెంట్ ఉండే బాస్. చూడండి ఈ సెగ్మెంట్ మన వీడియోలో మనం ఐ థింక్ అంటే 3 minutes ఉన్నప్పుడు స్టార్ట్ చేసినాం అని చూడండి 12 minutes దాకా అయిపోయింది. అంత పెద్ద సెగ్మెంట్ ఉండేది, అందుకే కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, చూడు కోడీ రోడ్స్, ఇప్పుడు రోమన్ రేన్స్ కి 2 తలకాయలు ఉన్నాయి, అర్థమైంది. ఎందుకంటే రోమన్ రేన్స్ చాలా పెద్ద మాస్టర్ అయిపోయాడు. అండ్ అంతేకాదు నిజం చెప్పాలంటే ఇప్పుడు నువ్వు ది బ్లడ్ లైన్తో ఫైట్ చేస్తున్నావు అంటే, నువ్వు ద రాక్తో ఫైట్ చేస్తున్నావు అంటే, అండ్ నువ్వు రోమన్ రేన్స్తో ఫైట్ చేస్తున్నావు అంటే నీకు ఒక మనిషి కంపల్సరీ, అంటే నీకు ఒక మనిషి షీల్డ్లా కావాలి. అండ్ ఆ మనిషి చూడండి ఇక్కడ అంటే మన సెత్ రాలిన్స్ ఈ మాట ద షీల్డ్ అని చెప్పినప్పుడు అండ్ ఒక మనిషి అని చెప్పినప్పుడు అండ్ మొత్తం భూమి పైన అంట ఒక మనిషి ఉన్నాడని చెప్పినారు. సో ఆ డైలాగ్ చెప్పినప్పుడు గాయస్ నిజంగా నాకైతే డీన్ ఆంబ్రోస్ గుర్తొచ్చినాడు. దీని అమ్మ అంటే ఒకటేసారి అక్కడ డీన్ ఆంబ్రోస్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతే ఎంత జబర్దస్త్గా ఉంటుండే కదా. సో మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే మొత్తం భూమి పైన అంట ఒక మనిషి ఉన్నాడు అండ్ ఆ మనిషి ఒకప్పుడు ఆర్కిటెక్ట్ ఉండే అండ్ ఇప్పుడు విజనరీ అండ్ ఆ మనిషి ఇంకెవరు కాదు సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ అని చెప్పేసినారు. అండ్ బాస్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ నిజంగా సెత్ రాలిన్స్ క్లియర్లీ చెప్పేసినారు, కోడీ రోడ్స్ నువ్వు ఒక్కనివి అంటే మన సెత్ రాలిన్స్ మొత్తం తిప్పి కొట్టి చెప్పినారన్నమాట. క్లియర్గా చెప్పాలంటే చూడు కోడీ రోడ్స్, నువ్వు సింగిల్గా లేవనేమాట, నీతో పాటు నేను ఉన్నాను. అంటే నాకు రోమన్ రేన్స్ గురించి ది బ్లడ్ గురించి చాలా బాగా తెలుసు అనమాట. సో అందుకని నేను నీకు పనికొస్తాను ఒక షీల్డ్గా. సో అందుకని నేను నీతో ఉంటాను అండ్ మనం కలిసి ఫైట్ చేద్దామని ఒక టైప్లో మన సెత్ రాలిన్స్ చెప్పినారు. ఈ మొత్తం సెగ్మెంట్లో మన కోడీ రోడ్స్ గురించి అని కొంచెం మంచిగా మాట్లాడినారు. మన సెత్ రాలిన్స్ కొంచెం సపోర్ట్ చూపించినారు అండ్ క్లియర్గా తెలిసిపోయింది మనకి ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ
మరి అంటే సెత్ రాలిన్స్ ఇన్వాల్వ్మెంట్ చాలా అంటే చాలా ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు కోడి రోడ్స్ అంటే ద రాక్తో మనది బ్లడ్ లైన్తో డీల్ చేయబోతుంది, రోమన్ రైన్స్తో డీల్ చేయబోతుంది. సో అందుకనే సెత్ రాలిన్స్ కంపల్సరీ హెల్ప్ చేస్తారని క్లియర్లీ చెప్పేసినారు. సో దీని గురించి మనం ఇంకా కొంచెము మన అప్డేట్ వీడియోలో మాట్లాడదాం కొంచెం క్లియర్గా. అండ్ అంతేకాదు దాని తర్వాత మనకి లివ్ మోర్గన్ వర్సెస్ మన జోయీ స్టార్క్ మధ్యలో అంటే మన ఉమెన్స్ ఎలిమినేషన్ చేయబడితే క్వాలిఫైయింగ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన లివ్ మోర్గన్. సో దీని అర్థం ఏంటంటే మన లివ్ మోర్గన్ మన ఉమెన్స్ ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ కోసం క్వాలిఫై అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మనకి మన జేడి వర్సెస్ మన ఆ ట్రూత్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అంటే మొత్తం జడ్జ్మెంట్ డే మెంబర్స్ అక్కడ రింగ్ సైడ్ ఉండే. అండ్ అంతేకాదు బాస్ అంటే బ్యాక్ స్టేజ్ మన డేమియన్ ప్రిస్ట్ కోపం చేసినారు. ఎందుకంటే ఆ ట్రూత్ నువ్వు జడ్జ్మెంట్ డే మెంబర్ కాదంటే నీకు అర్థమవుతలేదు అని డేమియన్ కొంచెం కోపం చేసినారు బ్యాక్ స్టేజ్. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్లో మన ఆ ట్రూత్ చాలా జబర్దస్త్గా ఫైట్ చేసిన, జాన్సన్ స్టైల్లో ఫైట్ చేసిన ఎందుకు తెలుసు కదా. సో చాలా జబర్దస్త్గా ఫైట్ చేసినారు. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన జేడి గెలిచినారు అండ్ ఆ ట్రూత్ ఓడిపోయినారు. అండ్ ఆ ట్రూత్ ఓడిపోగానే బాస్ అంటే మన జడ్జ్మెంట్ డే మెంబర్స్ అటాక్ చేసినారు. అంటే మన ఆ ట్రూత్ ఫైట్ బ్యాక్ చేసినారు కానీ అంతలోనే డేమియన్ ప్రిస్ట్ అటాక్ చేసి పడేసినారు మన ఆ ట్రూత్ పైన. అండ్ అంతలోనే అంటే మన ఆ ట్రూత్ కాపాడడానికి అక్కడ మన టొమాసో చాంపా అండ్ జానీ గార్గానో వచ్చినారు అండ్ వచ్చి కాపాడినారు మన ఆ ట్రూత్కి. అండ్ బాస్ అంతేకాదు బ్యాక్ స్టేజ్ అయితే మన ఆ ట్రూత్ మన అంటే మన డిఐవైకి అంటే మన జానీ గార్గానో అండ్ టొమాసో చాంపాకి డిఎక్స్ అని చెప్పినారు. డిఎస్ అనుకున్నారన్నమాట మన ఆ ట్రూత్ డిఎక్స్ అనుకున్నారు. బ్యాక్ స్టేజ్ ఒక ఫనీ సెగ్మెంట్ మనకి చూడడానికి దొరికాయి అనమాట మన ఆ ట్రూత్. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ద మ్యాన్ బెక్కీ లించ్. అండ్ బెక్కీ లించ్ రింగ్లో వచ్చి చెప్పింది చూడండి, ఇప్పుడు మనం రోడ్ టు రెసల్ మేనియాలో ఉన్నాము. అండ్ నిజం చెప్పాలంటే రెసల్ మేనియా కంటే ముందు డబ్ల్యూడబ్ల్యూలో చాలా జరుగుతుందన్నమాట. అంటే చాలా చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అండ్ ఈ కన్ఫ్యూజింగ్ కోసమే నాకు ఈ డబ్ల్యూడబ్ల్యూ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ నిజం చెప్పాలంటే నేను 15 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం డబ్ల్యూడబ్ల్యూ అంటున్నాను రింగ్లో ఫస్ట్ టైం ట్రైనింగ్ కోసం అడుగు పెట్టినంట. అండ్ దాని తర్వాత చాలా కష్టపడి డబ్ల్యూడబ్ల్యూలో వచ్చిందని మన బెక్కీ లించ్ చెప్పింది. అండ్ అంతేకాదు మన బెక్కీ లించ్ ఏమని చెప్పిందంటే చూడండి, ఈ బిజినెస్లో అంటే నాకు చాలా ఇచ్చానమాట. ఈ బిజినెస్ అంటే ఒకప్పుడు నేను అంటే రెసల్ మేనియాకి నేను మెయిన్ ఈవెంట్లో అండ్ ఫైట్ చేసిన అనమాట. చూడండి ఇప్పుడు మన బెక్కీ లించ్ అసలు ఈ సెగ్మెంట్లో ఏం చెప్పాలనుకుందా అంటే మనము లైఫ్లో కష్టపడి ఒక స్టేజ్కి వస్తాము అండ్ కష్టపడుతున్నప్పుడు మనము చాలా బాధలు చూస్తాము. సో అవన్నీ చూసి ఒక మంచి ప్లేస్కి వచ్చినాను, చాలా కష్టపడ్డాను, చాలా మంచి పేరు సంపాదించినాను. అండ్ ఈ బిజినెస్ వల్లనే కదా ఈ డబ్ల్యూడబ్ల్యూ ఈ బిజినెస్ వల్లనే నాకు నా హస్బెండ్ అంటే సెత్ రాలిన్స్ దొరికినాడు. అండ్ అందుకని మాకు ఒక మంచి కూతురు అయింది. అండ్ నిజం చెప్పాలంటే ఇక్కడ ఒక కొంచెం ఎమోషనల్ అయిపోయింది మన బెక్కీ లించ్. అండ్ ఒక మాట చెప్పింది అండ్ ఏమేమి చెప్పింది అంటే కానీ ఈ డబ్ల్యూడబ్ల్యూ వల్లనే అంట మన బెక్కీ లించ్ అంటే చాలా బిజీ ఉంటారు కదా. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ అంటే ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్ అంటే ఈ కంట్రీ నుంచి ఆ కంట్రీ అంటే చాలా ట్రావెల్ చేస్తుంటారు వీళ్ళు. సో అందుకని అంట మన బెక్కీ లించ్ ఫాదర్ చనిపోయినప్పుడు అంటే మన బెక్కీ లించ్ ఫాదర్ సావుకి అంటే మన బెక్కీ లించ్ పోలే అంట, మిస్ అయిపోయిందంట. సో నిజంగా చాలా పెయిన్ అన్నమాట. ఆ మాటల్లో చాలా పెయిన్ ఉండే, నిజంగా చాలా షాకింగ్ ఉండే. అండ్ అంతేకాదు మన బెక్కీ లించ్ ఏమని చెప్పినట్టు చూడండి, ఇప్పుడు నా కూతురికి నేను చక్కగా అంటే ఎత్తుకోలేకపోతున్నాను ఎందుకంటే కొంచెం పెయిన్ ఉంది నా బాడీలో. అండ్ అంతేకాదు ఇప్పుడు ఈ ఫ్యూచర్ నా కూతురు నాకు అడుగుతానమాట, చాలా క్వశ్చన్స్ అడుగుతుంది. సో ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయాలని మన బెక్కీ లించ్ చెప్పినట్టు చాలా మాట్లాడింది మన బెక్కీ లించ్. అండ్ ఫైనల్లీ మన బెక్కీ లించ్ ఏమని చెప్పిందంటే చూడండి, నేను ఈ రియా రిప్లీకి అంటే మీకు నచ్చినా నచ్చకపోయినా నేను ఈ రియా రిప్లీకి రెసల్ మేనియాలో ఓడిపిస్తాను. ఇప్పుడు నేను ఓడిపోయాలంటే నేను ఎలిమినేషన్ చేంబర్ నేను గెలవాల్సిందే. అండ్ నేను గెలుస్తాను. అండ్ అక్కడ ఉన్న ఒక డ్రింక్ తీసుకొని మీ చేతుల్లో డ్రింక్ పాప్కార్న్ ఏమైనా ఉంటే మీరు పైకి లేపండి, మనం సెలబ్రేట్ చేద్దాం. ఎందుకంటే రియా రిప్లీ నువ్వు అంటే ఇప్పుడు నీ లాస్ట్ మూమెంట్ ఎంజాయ్ చేసుకో, ఎందుకంటే అసలు మేనల్గా నేనే గెలుస్తాను, ఓడిపోతావు అని చెప్పింది మన బెక్కీ లించ్. అండ్ దాని తర్వాత అక్కడ ఎంట్రీ అయిపోయింది మన నాజాస్ది. అండ్ నాజాస్ వచ్చి చెప్పింది అంటే చూడు బెక్కీ లించ్ అంటే కొంచెం ఏడ్చినట్టు యాక్టింగ్ చేసి అనమాట. చూడు బెక్కీ లించ్ నువ్వు ఒక జబర్దస్త్ మదర్వి అండ్ నిజం చెప్పాలంటే నాకు నీలాంటి మదర్ ఉంటే చాలా మంచిగా ఉంటుండే. బట్ ఏదో ఒక రోజు అంటే నాకు పిల్లలు పుడతారు అంటే మన నాజాస్ పిల్లలు పుడతారు కదా ఫ్యూచర్లో. సో అప్పుడు బెక్కీ లించ్ లాంటి మదర్ కానికి ట్రై చేస్తానంట మన నాజాస్. అంత బాగానే ఉంది కానీ ఈ రెసల్ మేనియాలో నువ్వు
రియా రిప్లీతో ఫైట్ చేస్తలేవు అమ్మ, నువ్వు అసలు నువ్వు నాతో ఫైట్ చేస్తావు, ఎందుకంటే నేను ఈ ఎలిమినేషన్ చేంబర్లో రియా రిప్లీకి ఓడిపిచ్చిస్తాను, అర్థమైందా అని మన జాష్ చెప్పింది. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ ది మామీ అంటే రియా రిప్లీది. అండ్ రియా రిప్లీ ఎంట్రీ కాగానే ఫ్యాన్ చార్జ్ ఎవరైనా చేరేసినారు. అండ్ రింగ్లో మనకి ఇమీడియట్ నా జాస్ అండ్ రియా రిప్లీ మధ్యలో ఒక మంచి బ్రాల్ చూడడానికి దొరికింది. అండ్ అక్కడ రింగ్ సైడ్ కార్నర్లో మన బెక్కీ లించ్ సార్లు బెక్కీ లించ్కి అంటే ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళు తాకినారు. సో అందుకే మన బెక్కీ లించ్ ఈ బ్రాల్లో ఇన్వాల్వ్ అయిపోయింది. అండ్ మన బెక్కీ లించ్ అటాక్ చేసింది మన నా జాస్ పైన. సో అప్పుడు మన నా జాస్ రింగ్ బయటికి వెళ్ళిపోయింది. అండ్ మరొకసారి రింగ్లో రాని ట్రై చేసింది, బట్ మన రియా రిప్లీ అంటే ఒక జబర్దస్త్ కిక్ కొట్టేసింది మన నా జాస్కి. అండ్ రింగ్లో ఓన్లీ మన బెక్కీ అండ్ రియా రిప్లీ ఉండే. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన డ్రూ మ్యాకింటైర్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. మన డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పినారు అంటే కోడీ రోడ్స్ ఇప్పుడు కరెక్ట్ డిసైన్ తీసుకో అంటే మా కోడీ రోడ్స్ రోమన్ తో ఫైట్ చేయబోతుండు. అండ్ సెత్ రాలిన్స్ పెద్ద హీరోలా ఇన్వాల్వ్ అయిపోతుండు. కానీ నిజం చెప్పాలంటే అంటే కోడీ రోడ్స్ సొంతంగా ఫైట్ చేసగలడు, కానీ కావాలని సెత్ రాలిన్స్ పెద్ద హీరోలా బిల్డప్ ఇస్తుండు ఈ సెగ్మెంట్లో. అండ్ అంతేకాదు నిజం చెప్పాలంటే చూడండి చాలా మంది ఏమనుకుంటున్నారంటే అంటే ఇప్పుడు కోడీ రోడ్స్ రోమన్ తో ఫైట్ చేయబోతుండు కదా, సో అందుకని ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ అవకాశం దొరుకుతాయేమో అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ నిజం చెప్పాలంటే చూడండి అంత ఈజీ కాదన్నమాట. రీసెంట్లీ ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ ఓడిపించిన ఎందుకు క్వాలిఫై కానీ గెలిచిన చేంబర్ కోసం, అర్థమైందా? సో మామూలు మాట కాదన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా కష్టపడుతున్నాను. అండ్ నిజం చెప్పాలంటే చూడు కోడీ రోడ్స్ నువ్వు రెండు విషయంలో అంటే నువ్వు రెండు టాపిక్లో నాతో దూరం ఉండాలి. అండ్ అది ఏంటంటే ఒకటి నా ప్రేయర్స్లోకి వెళ్ళి అంటే మన మీకు తెలుసు అంటే మన డ్రూ మ్యాకింటైర్ ఒకవేళ మొక్కిండి ఇంకా నిజమైపోతుంది. సో అందుకనే నువ్వు అంటే నా ప్రేయర్లో నువ్వు నాకు రావద్దనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నా మ్యాచ్లో చెప్పినారు. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ ఒక టైంలో ఛాలెంజ్ చేసినారు మన కోడీ రోడ్స్కి. నెక్స్ట్ వీక్ కోసం ఇలా మధ్యలో ఒక మ్యాచ్ బి కన్ఫామ్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఎలె నైట్ వర్సెస్ ఐవార్ మధ్యలో అంటే మన చేంబర్ మ్యాచ్ కోసం అంటే ఎలెవెన్ చేంబర్ మ్యాచ్ కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ మధ్యలో మన వల్హల్లా చాలా ఇంటర్వ్యూ చేసింది. బట్ అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన ఎల్ఏ నైట్. ఓకే సో బాస్ నెక్స్ట్ మనకి మన రా మెయిన్ ఈవెంట్లో సామి జేన్ వర్సెస్ మన షిన్సుకే నాకమురా మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ బాస్ ఈ మ్యాచ్లో షిన్సుకే నాకమురా అంటే చాలా మంచి మ్యాచ్ ఉండే బాస్. అండ్ చాలా పెద్ద మ్యాచ్ ఉండే. నిజం చెప్పాలంటే కొంచెం బోరింగ్ ఉండే అనమాట ఈ మ్యాచ్. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు షిన్సుకే నాకమురా. ఎందుకంటే ఈ మ్యాచ్లో అంటే మన డ్రూ మ్యాకింటైర్ ఇంటరప్ట్ చేసినారు. సో దానివల్ల మన షిన్సుకే నాకమురా గెలిచినారు. అండ్ సామి జేన్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ రింగ్లో వచ్చి అటాక్ చేసినారు అన్నమాట సామి జేన్ పైన. అండ్ షిన్సుకే నాకమురా అటాక్ చేసినారు. అండ్ బాస్ అంతేకాదు అప్పుడే అంటే మన కోడీ రోడ్స్ వచ్చి కాపాడినారు మన సామి జేన్కి. సేమ్ లాస్ట్ వీక్ కాపాడినట్టే అంటే లాస్ట్ వీక్ సామి జేన్ కాపాడినారు. అండ్ ఈసారి ఏమో మన సామి జేన్కి కోడీ రోడ్స్ కాపాడినారు. అంటే మన కోడీ రోడ్స్ వచ్చి అటాక్ చేసిన డ్రూ మ్యాకింటైర్ పైన. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. సో మీకు ఈరోజు జరిగిన రా నచ్చిందా నచ్చలేదా మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.